లాస్ట్కి క్యాటలాగ్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నేను ఎంత స్టాక్ తెప్పించాను అని మీకు ఒక ఐడియా ఉంటుంది, అంటే నా మీద ఒక నమ్మకం రావాలి కదా. సో అందుకు నేను ఎంత స్టాక్ తెప్పించానో మొత్తం కూడా ఇట్లా అరేంజ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో మీకు అనిపించవచ్చు చాలా తక్కువ స్టాకే తెప్పించారు కదా అనేసి. ఈ స్టాక్ ఇలాగా నాకు 50,000 అయ్యింది. నేను అఫోర్డ్ చేసింది 50,000. అందులోని ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్ అని చెప్పి కొన్ని ఆన్లైన్ తీసుకుని ఉన్నాయి. సో దానికి ఒక 1,000 రూపీస్ వేసుకున్న 51,000తో నేను ఈ మెటీరియల్ మొత్తం తీసుకున్నాను. సో ఒకవేళ ఇన్ కేస్ నాకు మెటీరియల్ కనుక సేల్ అవ్వకపోతే నేను పెట్టిన 51,000 కూడా నాకు వేస్టే కదా. సో ఆ ఉద్దేశం మీద అయితే నేను ఎక్కువ మెటీరియల్ తెప్పించలేదు, అన్నీ కొంచెం కొంచెం తెప్పించుకున్నాను. కిడ్స్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి, అలానే మన 2 నుంచి 2.8 వరకు బ్యాంగిల్స్ ఉన్నాయి. 1 కట్ మాత్రం లేవు, వాళ్ళ దగ్గర అవైలబుల్ లేకపోతే తీసుకోలేదు. అండ్ థ్రెడ్స్ వచ్చేసి 31 బాక్సెస్ తీసుకున్నాను. స్టోన్స్ అన్ని కలర్స్ అన్ని షేప్స్ కూడా 50 గ్రామ్స్ చొప్పున తీసుకున్నాను అనమాట. సో ప్రతి ఒక్క మెటీరియల్ కూడా తక్కువలో తీసుకున్నాను. మీకు దానికన్నా నేను తెచ్చిన దానికన్నా ఎక్కువ కావాలి అనుకున్నా కూడా మీరు భయపడిన అవసరం లేదు. మీరు నాకు ఆర్డర్ ప్లేస్ చేసిన 3 hours మెటీరియల్ నా చేతిలో ఉంటుంది అండ్ మీకు వెంటనే డిస్పాచ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మెటీరియల్ మొత్తం చూపించేస్తాను ఏమేమి తీసుకొచ్చాను అనేసి. సో అందరూ కూడా వీడియో ఎండింగ్ వరకు అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది నేను మెటీరియల్ కూడా ఎంత తీసుకొచ్చాను అనేది మీకు క్లారిటీ ఉంటుంది. సో ఫస్ట్ అయితే స్టోన్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాము. ఇవి నేను తెప్పించుకుంది 50 గ్రామ్స్ కదా. సో అందుకు నేను అన్నీ కూడా కవర్లోకి వేసి ఇట్లా షేప్స్ రాసుకున్నాను, ట్రయాంగిల్ స్టోన్స్ అని. సో ఇవన్నీ కూడా ఈ ప్యాకెట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ట్రయాంగిల్లోనే ఉంటాయి. సో మీకు చూస్తున్నట్లయితే ఇగో ఇది వచ్చేసి గ్లాజీ వైట్, ఇది వచ్చేసి సిరామిక్ వైట్, ఇది వచ్చేసి మ్యాట్లో గ్రీన్, డార్క్ గ్రీన్, ఇది బిగ్ ట్రయాంగిల్ అనమాట. ఇది వచ్చేసి గోల్డ్ సిరామిక్, ఇవి వచ్చేసి రెడ్ అనమాట. సో ఇలా మీకు ఎందుకున్నాయంటే నేను ఆర్డర్ చేసుకున్న వాళ్ళైతే నాకు కొన్ని ఇలా పంపించారు పెద్ద ప్యాకెట్స్లో, అండ్ కొన్ని నాకు ఇలాగ చిన్న ప్యాకెట్స్లోని 10 గ్రామ్స్ చొప్పున 5 కవర్స్ పెట్టి పిన్ చేశారు. సో నేను అలా అవన్నీ క్యాటలాగ్ అప్లోడ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి తీసుకొని 2 ప్యాకెట్స్లో పెట్టి మిగిలినవన్నీ ఇదిగోండి ఇన్ని కవర్స్ మిగిలే లాస్ట్. సో ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టేసి ఉంచాను. అండ్ ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి తీసి చూపించాలంటే కష్టం కదా. సో ఇలా చూసేయండి, బేబీ పింక్, మెరూన్, డార్క్ పింక్, ఇది వచ్చేసి వైలెట్, ఇది వచ్చేసి డార్క్ పింక్ గ్లాజీలోని, అండ్ ఇది వచ్చేసి రెడ్, ఇది వచ్చేసి స్కై బ్లూ, ఇది వచ్చేసి ఎల్లో, అంటే ఇలాగ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. సో మీరు ఎవ్వరూ టెన్షన్ పడిన అవసరం లేదు మెటీరియల్ లేదు అని. నేను తెచ్చిన తక్కువ స్టాక్ అయినా ఒకవేళ మీకు నా మీద నమ్మకం ఉండి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటే డెఫినెట్గా మీ నమ్మకాన్ని అయితే నేను నిలబెడతాను. సో ఇవి వచ్చేసి వీ షేప్ అనమాట, వీ షేప్లో కూడా తెప్పించాను. ఇది వచ్చేసి లైట్ గ్రీన్, ఇది వచ్చేసి డార్క్ గ్రీన్, పింక్, ఇది రెడ్, డార్క్ బ్లూ, సిరామిక్ వైట్, ఇది వచ్చేసి వైట్ గ్లాజీ, స్కై బ్లూ, ఇది వచ్చేసి ఆరెంజ్, అలానే ఇది వచ్చేసి వైలెట్. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా 50 గ్రామ్స్ చొప్పున తెప్పించుకున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి క్యాటలాగ్ ఉంటుంది. సో ఆ క్యాటలాగ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు క్యాటలాగ్ కూడా ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను, మీకు దాన్ని బట్టి తెలుస్తుంది. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట, అంటే ఇయర్ రింగ్స్ మెటీరియల్ అవి ఉంటాయి. ఇయర్ రింగ్స్ కాదు, ఇట్లాంటి బీడ్స్ అన్నమాట. ఇవన్నీ మీరు నా వీడియోస్ చూసినట్లయితే తెలుస్తాయి, ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్నవి. సో ఇందులో చూడండి హార్ట్లో సిరామిక్ ఉంది,
అండ్ ఇదిగోండి హార్ట్లోని సిరామిక్ వైట్, ఇది గోల్డ్. ఇది వచ్చేసి గోల్డ్లోని స్టార్ అన్నమాట. తీసి చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి గోల్డ్లోని స్టార్. అలానే క్రౌన్ ఉంది, సి షేప్ ఉంది. ఇది వచ్చేసి రోలియర్ బీడ్స్ అనమాట. సారీ, నోరు తిరగట్లేదు. ఇది మీకు ఇలా ఒక లైన్ వచ్చేసి 180 రూపీస్ పడుతుంది. ఏమనుకోకండి, ఒక హ్యాండ్తో పట్టుకొని ఇంకొక హ్యాండ్తో చేస్తున్నాను కదా, సో అందుకే ఇంత లేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి జర్దోజీ గోల్డెన్ ట్యూబ్స్ ఇవి. అండ్ ఇవి వచ్చేసి సిల్వర్ ట్యూబ్స్ అన్నమాట. ఇవి ఇలా ఇవి వచ్చేసి బ్యాక్ షీట్స్, అలానే అడ్జస్టబుల్ రోప్, బిగ్ సైజ్ జంప్ రింగ్స్, అలానే ఇవి వచ్చేసి ఫ్లవర్ క్యాప్స్, హ్యాంగింగ్స్, ఇవి ఇలాగా స్టడ్స్, రబ్బర్ స్టడ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవి ఇయర్ రింగ్స్కి సంబంధించిన మెటీరియల్. అండ్ ఇది వచ్చేసి రౌండ్ కుండానికి అనమాట. ప్రతి ఒక్కటి కూడా 4mm అండ్ 3mm కూడా తెప్పించాను. సో కొన్ని చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి డార్క్ బ్లూ, ఇది వచ్చేసి స్కై బ్లూ 3mmలో, ముందు చూపించింది 4mmలో. ఇది వచ్చేసి ఆరెంజ్ 3mm, ఇది గోల్డ్ 4mm. అండ్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ 3mm, ఇది వచ్చేసి పింక్ 4mm, ఇది వచ్చేసి సిరామిక్ వైట్ 3mm. అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అనమాట. సో బేబీ పింక్ 3mm. సో ఇలాగా ప్రతి ఒక్క కలర్ కూడా ఉంది. సిరామిక్ గోల్డ్లో 3mm. అలానే ఇది వచ్చేసి మెరూన్ అనమాట. మీకు కొంచెం బ్లాక్ షైన్ వస్తుంది, బట్ అది మెరూన్ అనమాట. సో డార్క్ బ్లూ, ఇది వచ్చేసి మీకు లైట్ గ్రీన్ 3mm బిగ్ సైజ్ సిరామిక్లో. అండ్ ఇది వచ్చేసి 3mm బిగ్ సైజ్ 4mmలో, 4mm సిరామిక్ గోల్డ్. ఇది వచ్చేసి 4mm సిరామిక్ వైట్. ఇది వచ్చేసి 3mmలోని పింక్, డార్క్ పింక్. ఇది వచ్చేసి 4mmలో డార్క్ పింక్. ఇలా ప్రతి ఒక్కటి కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి 8K అనమాట. ఇది ఇదిగోండి 8K ఐ షేప్ అనమాట. సో ఇందులోని మ్యాట్ అండ్ గ్లాసీ కలిపి ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి రెడ్, ఇది వచ్చేసి మ్యాట్లోని డార్క్ బ్లూ, ఇది కూడా మ్యాటే. అండ్ ఇది వచ్చేసి మ్యాట్లోని డార్క్ బ్లూ, గ్లాజ్లో డార్క్ బ్లూ. ఇది వచ్చేసి గ్లాజ్లో స్కై బ్లూ. ఇది వచ్చేసి మ్యాట్లో లైట్ గ్రీన్, మ్యాట్లోని బేబీ పింక్, గ్లాజీలో వైలెట్, గ్లాజీలో డార్క్ గ్రీన్. అండ్ ఇది వచ్చేసి పింక్ అయితే ఆల్రెడీ మనకి స్టాక్ అయిపోయింది. నేను 1 month బ్యాక్ ఈ మెటీరియల్ మొత్తం తెప్పించాను. సో ఇది స్టాక్ అవుట్ అయిపోయింది. 50 grams కూడా అయిపోయి లాస్ట్కి ఇవే మిగిలాయి. సో ఇవే చూపిస్తున్నాను. సో రిమైనింగ్ కూడా డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ గ్లాజీ 8K సిరామిక్ గోల్డ్. ఇది వచ్చేసి ఎల్లో అండ్ మ్యాట్లో ఎల్లో ఇది. అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్, ఇది వచ్చేసి గ్లాజీలో రెడ్. సో ఇదిగోండి గ్లాజ్లో రెడ్, ఇది వచ్చేసి వైలెట్. సో ఇవి స్టాక్ ఉన్నాయి, తెప్పించిన కూడా ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి మూన్స్ అనమాట, హాఫ్ మూన్స్ కూడా. ఇవి గ్లాజ్ అండ్ మ్యాట్ రెండు కలిపి ఉంటాయి. వీటిలో మీకు ప్రైస్ డిఫరెన్స్ ఉంటాయి. మ్యాట్ వచ్చేసి మీకు 30 రూపీస్ అనుకుంటా. ఒక నిమిషం ఆగని చెక్ చేసి చెప్తాను. మీకు హాఫ్ మూన్ వచ్చేసి మ్యాట్లోని 10 grams వచ్చేసి 30 రూపీస్ పడతాయి. 10 grams 30 పడతాయి. అది గ్లాజీ అయితే మీకు 10 grams 20 రూపీసే పడతాయి. సో ఇది వచ్చేసి గోల్డ్. ఇప్పుడు మీకు చూపించాక సిరామిక్ వైట్. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్, అంటే రామ గ్రీన్ కూడా సేమ్ ఇంచుమించు ఇలానే ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్, గ్లాజీలో వైట్. ఇది వచ్చేసి రెడ్, ఇదేమో గ్లాజీలో డార్క్ బ్లూ, ఇదేమో మ్యాట్లోని వైలెట్. అండ్ ఇలా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బేబీ పింక్, ఇది ఎల్లో, ఇది ఏమో లైట్ గ్రీన్,
ఇది వచ్చేసి డార్క్ గ్రీన్, సారీ డార్క్ బ్లూ. అండ్ ఇది వచ్చేసి పింక్, ఇది వచ్చేసి స్కై బ్లూ, ఇదేమో మెరూన్, ఇదేమో ఆరెంజ్. సో అలా ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. ఇదేమో వైలెట్ గ్లాజీలోని. సో ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉన్నాయి. 50 గ్రామ్స్ తెప్పించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాని క్యాటలాగ్లోకి వెళ్ళి మీరు కార్ట్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి వచ్చి స్క్వేర్ అనమాట. సో స్క్వేర్ కూడా మ్యాట్ అండ్ గ్లాస్ కలిపి పెట్టాను, చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ మ్యాట్లో. అండ్ ఇది వచ్చేసి గోల్డ్, ఇది వచ్చేసి సిరామిక్, ఇది వచ్చేసి గోల్డ్, ఇది వచ్చేసి సిరామిక్ అనమాట, సిరామిక్ వైట్ స్క్వేర్. అండ్ ఇది సేమ్ ఇది అంతే. అండ్ ఇది వచ్చేసి వైట్ గ్లాజీలో సేమ్ ఇలాంటివి చిన్నవి కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇది 4x4, ఇది 3x3 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో డార్క్ పింక్ మ్యాట్లో, ఇదేమో ఆనియన్ పింక్ అంటారు మ్యాట్లోనే. ఇది వచ్చేసి బేబీ పింక్ అనమాట. సో 3 కూడా మీరు డిఫరెన్స్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ 3x3లోని స్క్వేర్ అనమాట, గోల్డ్. ఇది వచ్చేసి సిరామిక్ గోల్డ్ అనమాట. సో మిగిలినవి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి పింక్, ఇది వచ్చేసి స్కై బ్లూ, ఇది వచ్చేసి వైలెట్ మ్యాట్, ఇది వచ్చేసి రెడ్ అనమాట. ఇదేమో స్కై బ్లూ, ఇది కూడా రెడ్డే. అండ్ ఇది వచ్చేసి ఎల్లో, స్కై బ్లూ, ఇది వచ్చేసి ఆరెంజ్ అనమాట. కనిపించట్లేదు, ఇదిగోండి, ఇది వచ్చేసి ఆరెంజ్ మ్యాట్లో, ఇది వచ్చేసి ఆరెంజ్ గ్లాజీలో, ఇది వచ్చేసి రెడ్ అనమాట. సో ఇదేమో లైట్ గ్రీన్, ఇదేమో పర్పుల్ వైలెట్ చూపించాను కదా, ఇది మిగిలినవి చూపించాను. ఇవి స్క్వేర్లో అనమాట. సో ఏమనుకోకండి, కొంచెం లేట్ అవుతుంది. ప్రతి ఒక్కటి కూడా నేనే కదా చేసుకోవాలి, అది కూడా సింగిల్ హ్యాండ్తో వీడియో, అంటే ఒక హ్యాండ్తో వీడియో తీసుకొని ఇంకొక హ్యాండ్తో మిగిలిన మెటీరియల్ మీకు చూపిస్తున్నాను కదా, కొంచెం లేట్ అవుతుంది. సో వీడియో బాగా లెంత్ అయిపోతుంది కదా, మామూలుగా చూపించేస్తాను. ఇది వచ్చేసి డ్రాప్లోని డ్రాప్ అండ్ అలానే తిలకంలో మ్యాట్ గ్లాజీ కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి వైట్ అనమాట, ఇదేమో గోల్డ్, ఇది వచ్చేసి సిరామిక్ డ్రాప్ వైట్, ఇవి వచ్చేసి తిలకం అనమాట రెడ్. మనకి తిలకంలో వైలెట్, నెక్స్ట్ బేబీ పింక్, డార్క్ పింక్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, ఆనియన్ పింక్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది కదా, సో అందుకే పైన చూపిస్తున్నాను. సో ప్రతి ఒక్కటి కూడా 50 గ్రామ్స్ అనమాట. మీకు తిలకంలోని మ్యాట్ కొంచెం పెద్దవి వస్తాయి అన్నమాట, డిఫరెన్స్ మీకు చూపిస్తాను చూడండి. సో గ్లాజీలోనైతే చూసా చిన్నవి వచ్చాయి డ్రాప్స్ అనేవి, ఈ తిలకం మ్యాట్లో అయితే మాత్రం పెద్దవి వస్తాయి. సో అది మీ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ప్రతి ఒక్కటి కూడా క్యాటలాగ్లో విత్ ప్రైస్ మెన్షన్ చేశాను, మీరు వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి డైమండ్స్ అనమాట. ఇది మెరూన్, స్కై బ్లూ, గ్లాజ్లో రెడ్, ఇది వచ్చేసి మ్యాట్లోని స్కై డార్క్ బ్లూ, ఇది వచ్చేసి మ్యాట్లో డార్క్ గ్రీన్, మ్యాట్లో స్కై బ్లూ, సిరామిక్ వైట్, ఇది వచ్చేసి రెడ్, ఇదేమో గ్లాజులో డార్క్ బ్లూ, ఇదేమో గ్లాజులో డార్క్ గ్రీన్, ఇది వచ్చేసి వైలెట్, ఇది వచ్చేసి మ్యాట్లోని గ్రీన్. సో ఇలా అనమాట. ఇవి వచ్చి 6K అనమాట. 6K ఐ షేప్ గ్లాజీ అండ్ మ్యాట్, అంటే మీకు చూపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా గ్లాజీ అండ్ మ్యాట్ రెండు కలిపే ఉంటాయి. సో ఇవి వచ్చేసి మొత్తం కూడా 6K ఐ షేప్ అనమాట. సో మీకు అన్నీ కనిపిస్తున్నాయి కదా, మీకు కావాలంటే సింగిల్ షార్ట్స్ పెడతాను. ఇదైతే మీకు డీటెయిలింగ్గా వీడియో చేసి పెడతాను. ప్రతి ఒక్కటి క్లిప్ స్టోన్స్, 4mm క్లిప్ స్టోన్స్, ఓవెల్, డ్రాప్, రెక్టాంగిల్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ఒక్కొక్క రోజు షార్ట్ కింద కానీ లేకుంటే ఒక ఫుల్ లెంత్ వీడియో కింద కానీ చేసి పెడతాను. ఇవి వచ్చేసి జర్కన్ స్టోన్స్ అనమాట. ఇవి జర్కన్ స్టోన్స్ అండ్ ఇవి వచ్చేసి జర్కన్ బేసెస్. సో ఇవి ప్రతి ఒక్క కలర్ మన దగ్గర అవైలబుల్ ఉంది జర్కన్స్లోని.
అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి హ్యాంగింగ్ బీడ్స్ అనమాట. హ్యాంగింగ్ బీడ్స్ నేను కొన్ని తెప్పించాను, అంటే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న కలర్స్ మొత్తం తెప్పించాను. ఇది వచ్చేసి బేబీ పింక్, ఇదేమో సిమెంట్ కలర్ అనమాట. ఇది వచ్చేసి స్కై బ్లూ, ఇది వచ్చేసి డార్క్ బ్లూ, ఇది వచ్చేసి పీచ్, ఇది వచ్చేసి ఇది కొంచెం ఆనియన్ పింక్ అంటే రెడ్ షేడ్లో ఉందన్నమాట అది. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్, ఇది వచ్చేసి డార్క్ పింక్, ఇది ఫస్ట్ డార్క్ అంటే ఎక్కువ డార్క్ ఉంటుందన్నమాట పింక్. ఇది వచ్చేసి నెక్స్ట్ పింక్, జస్ట్ డార్క్ పింక్ అనుకుంటే ఇది నార్మల్ మీడియం పింక్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ అనమాట. అండ్ మీరు చూసినట్టయితే బ్లూలోని డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇందులోనైతే నార్మల్గా ఇక్కడ హోల్తో హ్యాంగ్ వచ్చి కిందన గోల్డ్ డ్రాప్లో వచ్చింది కదా. సో ఇవి చూడండి, అక్కడ మీకు వైట్ పెరల్ బీడ్స్ ఉన్నాయి అండ్ గోల్డ్ డ్రాప్. అంటే ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే వీటిలోని వైట్ పెరల్స్ లేవు అండ్ వీటిలో వైట్ పెరల్స్ అనేవి యాడ్ అయ్యి ఉన్నాయి. సో అవన్నమాట, కానీ ప్రైజింగ్ మాత్రం ఒకటే, అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లవర్ సీక్వెన్స్ అనమాట. ఫ్లవర్ సీక్వెన్సెస్ అయితే చాలా షైన్గా ఉన్నాయి. మీకు ఆల్రెడీ వీటిలోని రబ్బర్ బ్యాండ్ వీడియో చేసి పెట్టాను, దాంట్లో తెలుస్తాయి. ఇవి పోలెండ్స్ అనమాట. సో పోలెండ్స్లో కూడా మీకు 2 పోలెండ్స్ మీకు ఆర్డర్ అని చూపించాను, 3 చూపించాను. అండ్ ఇవి వచ్చేసి స్టోన్ చైన్ అనమాట. స్టోన్ చైన్స్ కూడా ప్రతి ఒక్కటి తెప్పించాను. సో అన్నీ కూడా 5 మీటర్స్లో తెప్పించాను అనమాట. గోల్డ్, ఇది వచ్చేసి ఆరెంజ్, ఇది వచ్చేసి రైన్బో, ఇది డార్క్ బ్లూ, ఇదేమో సిల్వర్లోనే సిల్వర్ బేస్తో వస్తుంది అండ్ సిల్వర్లో గోల్డ్ బేస్తో కూడా వచ్చినవి కొన్ని ఉన్నాయి. సో అది కూడా మీకు చూపిస్తా. ఇది వచ్చేసి రైన్బో, ఇది వచ్చేసి స్కై బ్లూ, ఇది గోల్డ్లోని బాల్స్ చైన్, ఇది వచ్చేసి రెడ్, ఇది వచ్చేసి వైట్ గోల్డ్ బేస్తో అనమాట. సో అలా ప్రతి ఒక్కటి కూడా తెప్పించాము. అండ్ లాస్ట్ అండ్ స్టోన్స్లో లాస్ట్ ఏంటి అంటే ఇవి రెక్టాంగిల్లో అనమాట. రెక్టాంగిల్లో మీకు మ్యాట్ ఉండదు, సో మొత్తం గ్లాజీయే. కాకపోతే వీటిలో మీకు డిఫరెన్స్ చూపిస్తాను. అంటే గోల్డ్ అండ్ గ్లాజీ వైట్లో ఇది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి స్మాల్ రెక్టాంగిల్స్, ఇది వచ్చేసి బిగ్ రెక్టాంగిల్స్ అనమాట. సో ఈ 2 మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. సో మిగిలినంతా ఒకటే.